అడగండి. ఎవరు ఇచ్చారు సెక్యూరిటీ? దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? వర్మ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో బోరుగడ్డ అనిలే నాకు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది అని చెప్పుకొచ్చారు. అది అది ఏది చెబితే అది నమ్మటం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేయటం. అతను చెబుతాడు నాకు జెడ్ కేటగిరీ ఉంది, నన్ను అరెస్ట్ చేస్తారా అని అన్నాడు అనుకో, ఇంకా జెడ్ కేటగిరీ ఉన్నట్టే. అయిపోయిందా చిన్నప్రెడ్డి అన్నయ్య? మాట్లాడొచ్చా? మధ్యలో క్లాస్ టాక్ గానీ ఏది మాట్లాడేశారు కదా. నేను ఈ రోజు మీ పార్టీ మీద నాకు కన్సర్న్ ఉంది. ఈ రోజు ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ అనేవాడు చేస్తున్నటువంటి విషయంలో నాకు కన్సర్న్ ఉంది. మీరు అడ్డం పడ్డారనుకోండి, ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఏ మాత్రం సభ్య సమాజంలో బతకాల్సినటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని దూరం పెట్టడం ఆ పార్టీకి చాలా మంచిదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మాట్లాడేవండి. మీరు మాట్లాడుతున్నాడు, మాట్లాడి ఎందుకు క్రాస్ టాక్? ఇస్తాను మీకు నష్టం కాదండి. ఇంకొకసారి మీరు మాట్లాడరా? సరే ఇంకో టర్న్ మీరు మాట్లాడరా? అప్పుడు రాసుకోండి. నేను ఇస్తాను కదా. మీరు ఎంతసేపు మాట్లాడితే మాట్లాడండి, నేను ఆపుతాను. టైం వేస్ట్. సరే టైం వేస్ట్, మాట్లాడివ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఆయన 5 సంవత్సరాలు మీరు కాపాడుకుంటూ వచ్చారా? ఎన్నిసార్లు కేసులు ఇవ్వలో ఒకసారి ఆయన అరెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నప్పుడు, మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే వేసేస్తాను, తీసేస్తాను, పొడి చేస్తానని వాగినప్పుడు వాడిని అప్పుడు అరెస్ట్ చేయాల్సింది కదా. మీ పార్టీతో సంబంధం లేకపోతే, మీ పార్టీతో సంబంధం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేయాలి కదా. కనీసం టచ్ చేయదా? అతను ఆ రకంగా వదిలేసి నేను జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంటే, అసలు జగన్ ఏమన్నా అంటే నేను అసలు తట్టుకోలేను, చంపేస్తాను, పొడి చేస్తాను అన్నప్పుడు మీ పార్టీకి సంబంధం ఉందా లేదా అని ఎవరికి తెలుస్తుంది? డెఫినెట్లీ సంబంధం ఉందని ఎవడైనా అనుకుంటాడు. సార్ ఈరోజు అతని వెనకాల ఉన్నటువంటి బ్యానర్ కూడా ప్రతి సార్ కనిపిస్తుంది మీ టీవీ స్క్రీన్ మీద, ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోను జగన్మోహన్ రెడ్డి. మరి ఇతను మీ కార్యకర్తే కదా, ఇతని కష్టాన్ని పాపం ఆ రకంగా మమ్మల్ని తిడితే, ఆ శ్రీరెడ్డి అనే తిడితే అదే మీ దగ్గర ఉంది. అదే ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అనేవాడు ఉన్నాడు, తప్పు చేశాడు, మా కార్యకర్త ఒకసారి సమర్థించకపోయినా సంబంధం లేదంట అనే ట్యాగ్ లైన్ కట్టి మాట్లాడమన్నా నేను. మీరు చెప్తే సరిపోదు, సంబంధం లేదంటే. ఇప్పుడు అతను చెప్తే సరిపోదు కన్నావు కదా, అతను చెప్తే సంబంధం లేదని అన్నా. నువ్వు ప్రతిసారి నేను ఆ కండవా చూస్తానే ఉన్నాను, నువ్వు లేపు మరి చూపించవసరం, ఇదిగో కండవా అనేసి. వాడి దగ్గర కూడా చాలా ఉన్నాయి బోరుగడ్డ అనిల్ వాడి దగ్గర కండవాలు, ఆ కండవాలు చాలా ఉన్నాయి బోరుగడ్డ అనిల్ దగ్గర కూడా. సార్ ఒకటేంటంటే ఈ రోజు అతను చేస్తున్నటువంటి ధర్నా ఏంటంటే, అతన్ని రౌడీ షీటర్ అన్నారట. కారుమూరు వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి అతని రౌడీ షీటర్ అన్నారట. మళ్ళీ ఇతను ఏం చేస్తా ఉన్నాడట, అతను మాట్లాడినటువంటి కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడినటువంటి ఒక ఆడియో ఫైల్ వినిపిస్తా ఉన్నాడు. ఏదేమైనా కానీ ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, బోరుగడ్డ అనిల్ లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని, ఇప్పుడు మనతో ఎవరైనా ఒక ఫోన్ కాల్ మాట్లాడారు అని అంటే ఆ ఆడియో ఫైల్ అతను మళ్ళీ పక్కన ఎక్కడన్నా వినిపిస్తున్నాడు అని అంటే వాడు యాంటీ సోషల్ ఎలిమెంటే మన తరపున. సో ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాడిని గేట్ దగ్గర కూర్చోబెట్టి చాలా మంచి పనే చేసింది. మరి గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి నేరుగా వెళ్ళాను, నన్ను ఎవడు ఆపలేదు. పులివెందుల్లో వెళ్తాను, అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాను అని చెప్పి ఈ వీడు చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి అలాంటప్పుడు ఇవాళ ఎందుకు ఆపారు? ఇన్ని రోజులు ఆపలేదు కదా. అతను అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి దూసుకెళ్లేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఆపారు? సో నేనేమంటా ఉన్నానంటే, ఆపి మంచి పని చేశానంటే అంటా ఉన్నా. నాకు చిన్నప్పటి అన్నయ్య నచ్చట్లా. అతను ఆపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మంచి పనే చేసింది. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏ పార్టీలో ఉండటానికి వీల్లేదు. మరి రియలైజ్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు, మీరు మంచి చేశారు నాయన అంటే మా పార్టీయే కాదనంటే ఎలా? గతంలో వచ్చాడు కదా మీ పార్టీ కార్యాలయంలోకి, ఈసారి ఆపారు. చిన్నప్రెడ్డి గారు గతంలో అతను పార్టీకి దేనికి వచ్చాడో తెలియదు కానీ చాలా వీడియోస్ అవి ఉన్నాయి కదా, అతను పార్టీ కార్యాలయం నుంచి వీడియోలు పెట్టిన ఉన్నాయి. ఎందుకు దాన్ని అనవసరంగా
ఏదైనా మంచి చెప్పినా ఎక్కదు సార్. అతని సంబంధం సరే లేదు. కాదండి, ఓకే సంబంధం కాదండి, సంబంధం లేనప్పుడు కోటం మీద ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వీడియోలు పెట్టినప్పుడు ఆ రోజే అక్కడ కట్ చేస్తే ఈ రోజు సంబంధం లేదనుకోవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళన్నా సరే, ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తున్నారా ఆ సీఎం రాజా ఇంకో రాజు అని వాళ్ళకి అవుతుంది, ఎవరైనా టైం వచ్చినప్పుడు అవుతుంది, ఎవరైనా చేసినా సరే తప్పు. కానీ నడుస్తున్నాయి కదా. వర్మ గారు ఈ రోజు పార్టీలకు అతీతంగా ఇప్పటికైనా ఒక మంచి సాంప్రదాయం కొనసాగిద్దామని చెప్పేసి నేను మాట్లాడుతూ నేను కూడా అదే నీకు అర్థం టైం లేదు. వర్మ గారు ఒక్క నిమిషం, వర్మ గారు నేను కంక్లూడ్ చేయనివ్వండి. ఇందులో అతన్ని గేట్ దగ్గర నుంచోబెట్టి మీరు చేసిన చాలా గుడ్ సైన్ అని అంటా ఉన్నా, మీకు అది అర్థం కాకపోతే ఎలా? ఓకే, అర్థం కావాలి కదా. అన్ని రోజులు ఇక రియలైజ్ అయ్యారని చెప్తున్నా. సరే ఓకే బాబు బాబు